అలాగే నెంబర్ 2 జాయ్ కెంట్ రాజీనామా. ఇది కూడా మనం 10 రోజుల క్రితమే మాట్లాడుకోవడం జరిగింది. ఆయన ఎవరు? ఎక్స్ డైరెక్టర్ ఫర్ కౌంటర్ టెర్రరిజం అండ్ అడ్వైజర్ ఫర్ ట్రంప్. నిన్న ఆయన ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్లో ఏముందంటే, మీరు ఇప్పటికైనా మారాలి, ఈ యుద్ధం అమెరికా సోల్జర్స్ ప్రాణాలని పణంగా పెట్టి చేస్తున్న యుద్ధం. అలాగే అమెరికా పరువు మాత్రమే ఈ యుద్ధం వల్ల పోవడం లేదు, అమెరికా భద్రతకి కూడా ప్రమాదంగా వాటిల్లబోతుంది అనేది స్వయంగా ఆయన ట్వీట్ చేయడం జరిగింది నిన్ననే. అంటే ఒక కౌంటర్ టెర్రరిజం డైరెక్టర్ 10 రోజుల క్రితం ఆయన ఫాక్స్ న్యూస్కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంలోనే మనం కూడా ఆయన గురించి వివరించాం. ఆ ఇంటర్వ్యూలో ఆయన ఓపెన్గా చెప్పేశారు, ఈ ట్రంప్ ఫ్యామిలీ అటు అల్లుడు అలాగే ఇటు కొడుకు కలిసి చేస్తున్న దీంతో ఒక రకంగా ఈ వైట్ హౌస్ అనేది కూడా ఒక క్యాబినెట్ కిచెన్ లాగా మారింది అని చెప్పడం జరిగింది కదా. సేమ్ అలాగే వైట్ హౌస్ నెట్ట నిలువున చీలిన పరిస్థితి ఉంది అని జాయ్ కెంట్ చెప్పిన తరువాతే ఈ విషయాలన్నీ బయటకు వచ్చాయి. సరిగ్గా ఇదే జాయ్ కెంట్ మళ్ళీ ఆయన ట్వీట్ చేయడం జరిగింది. అంటే ఆనాడు ఆయన ఏదైతే ఫాక్స్ న్యూస్కి వచ్చి చెప్పినప్పుడు నిజానికి అమెరికా సగం చచ్చిపోయింది. ఇప్పుడు ఆయన చేసిన ఈ ట్వీట్తో మొత్తం వైట్ హౌస్లో కూడా ఒక సంచలనాలు మొదలయ్యాయి, ఒక ప్రకంపనలు మొదలయ్యాయి.